నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. అన్ని అవయవాలు సరిగా ఉండి కూడా ఒక్క సర్కార్ కొలువు సాధించడమే కష్టంగా భావిస్తున్న నీటి యువతకు ఆదర్శం ఇప్పుడు మనం చూస్తున్న యువకుడు. ఆత్మవిశ్వాసంతో అసాధ్యంను సుసాధ్యం చేయగలమని నిరూపించిన ధీరశాలి. కంటి చూపు కోల్పోయినా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఏకంగా 4 సర్కార్ కొలువులను సాధించి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి గురించి మీ ముందుకు తీసుకురావడానికి మా రుద్ర న్యూస్ చేసిన ప్రయత్నం ఇది. వివరాల్లోకి వెళ్తే, కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన మాడిశెట్టి రాజయ్య, సక్కుబాయిలకు 2 కుమారులు కాగా, చిన్న కుమారుడు నవీన్ కష్టపడి చదువుకొని బీఈడి, ఎంఈడి పూర్తి చేశాడు. అయితే చదువు పూర్తి చేసి ఉద్యోగం సాధించాలని సన్నద్ధమవుతున్న తరుణంలో రెటీనా సమస్యతో 100% కంటి చూపును కోల్పోయాడు. కోల్పోయింది కంటి చూపేనని ఆత్మవిశ్వాసం కోల్పోకుండా యూట్యూబ్లో పోటీ పరీక్షలకు సంబంధించిన పాఠాలను విని సన్నద్ధమయ్యాడు. తండ్రి సహాయంతో పరీక్షా కేంద్రాలకు వెళ్ళి పరీక్షలు రాసి ఒకేసారి టీజీటీ గురుకులం లెక్చరర్, గ్రూప్ 4 మరియు రెగ్యులర్ జూనియర్ లెక్చరర్ కొలువులు సాధించి శభాష్ అనిపించుకున్నాడు. ప్రస్తుతం గ్రూప్ 1 ప్రిలిమినరీ పాస్ అయి మెయిన్స్కు ప్రిపేర్ అవుతున్నాడు. గ్రూప్ 1 ఉద్యోగం సాధించడమే తన లక్ష్యం అని నవీన్ తెలిపారు. కుట్టు మిషన్ కుట్టుకుంటూనే తమ చిన్న కుమారుని చదివించామని తల్లిదండ్రులు తెలిపారు. వృద్ధాప్య పింఛన్తో పాటు తన కుమారుడు నవీన్కు వచ్చే పింఛన్తో చదువుకు కావలసిన ఆర్థిక అవసరాలు తీర్చామని అన్నారు. కుమారుడికి 4 ప్రభుత్వ ఉద్యోగాలు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నామని అన్నారు.
మాది కరీంనగర్ జిల్లా చిగురుమాడి మండలం ఇందుర్తి గ్రామం. నా పేరు మాడిశెట్టి నవీన్ కుమార్. మా నాన్నగారి పేరు రాజయ్య, అమ్మ పేరు సక్కుబాయి. నా స్టడీ మొత్తం 1 నుండి 10వ తరగతి వరకు ఇందుర్తి గ్రామంలో జరిగింది. నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఏ ఎంఈడి. నా ఇంటర్మీడియట్ డిగ్రీ కరీంనగర్లో చేసినాను. పీజీ కాకతీయ యూనివర్సిటీ, ఎంఈడి ట్రినిటీ కాలేజ్ కంప్లీట్ చేసినాను. మీకు చూపు ఎప్పటి నుంచి పోయింది? నాకు ఆఫ్టర్ నా ఎడ్యుకేషన్ ఎంఈడి కంప్లీట్ తర్వాత నాకు మెల్లమెల్లగా ఐ ప్రాబ్లం అనేది చూపు మందగించింది. తద్వారా నాకు ఎలా ప్రిపేర్ కావాలో అర్థం కాక నేను కొంచెం సందిగ్ధత పరిశానలో ఉంటే అప్పుడు నాకు యూట్యూబ్ అనేది ఆప్షన్గా అందుబాటులోకి వచ్చింది. యూట్యూబ్. మీరు ఇప్పుడు ఏ నౌకరీ గురించి ఎగ్జామ్ రాశారు? నేను 2018లో ప్రిపేర్ అయినప్పుడు ఒక్కొక్క హాఫ్ మార్కు, 1 మార్కు, 2 మార్కులో జాబ్ కోల్పోయినాను. బట్ 2023 ఇప్పుడు నోటిఫికేషన్లో నేను గ్రూప్ 4, టీజీటీ, పీజీ, టీజీటీ, గురుకుల జేఎల్, జనరల్ జేఎల్, గ్రూప్ 1 మెయిన్స్, గ్రూప్ 1 ప్రిలిమినరీ క్వాలిఫై అయినాను. మెయిన్స్కి ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాను. మీరు ఎట్లా వెళ్తారు? మీకు చూపు లేదు కదా, ఏ రకంగా వెళ్తారు? నేను నాన్నగారి సహాయం తీసుకొని నాన్నగారి సహాయంతో మెల్ల సెంటర్ వరకు వెళ్తాను. సెంటర్ లోపల వాళ్ళు సెంటర్ వాళ్ళే మనకి ఎగ్జామ్ స్క్రైబ్ అలర్ట్ అరేంజ్ చేస్తారు. నీకు టైం ఇతర స్టూడెంట్తోనే ఇస్తారా, లేకుంటే ఇంకెక్కువ అదనపు టైం ఇస్తారా? అదనపు టైం, ఎక్స్ట్రా టైం విల్ బి ప్రొవైడెడ్. ఎంత ఇస్తారు టైం? ఎక్స్ట్రా టైం ½ an hour. చేస్తానండి. ఇప్పుడు మా చిన్న కొడుకు 4 జాబ్లు వచ్చినాయి. 4 వస్తే ఒకటి చిన్నబడి టీచర్గా వచ్చింది, అది పోనన్నాడు. రెండవది ఇంకో మధ్య రకం టీచర్గా వచ్చింది, అయినా కానీ అక్కడనే హాస్టల్లోనే ఉండాలంటే హాస్టల్లో నేను ఉండను అని చెప్పి ఇప్పుడు మళ్ళా ఇంకా పెద్ద కాలేజీలో జాయిన్ అవుతున్నాడు. అప్పుడు మా వానికి అక్కడనే వాడు ఉన్నా కానీ మేము కూడా ఉండగలం. అది కరీంనగర్ జిల్లా చిగురుమాడి మండల్ ఇందుర్తి గ్రామము. మా కొడుకు ఎగ్జామ్ రాయడానికి ఎప్పుడైనా కానీ ఆయనతో తోడుగా నేను పోయి ఎగ్జామ్ రాయించుకొని ఇంటికి తీసుకువస్తాను. మేము వేరేళ్ళము బట్టలు కుట్టుకుంటున్నైనా కానీ మా పిల్లగాడిని చదివించుకున్నాను. మాకు 2 కొడుకులు, ఒక బిడ్డ బేగపేటలో ఉంటుంది, కొడుకు కర్నూలులో ఉంటాడు. వీకే కియా షోరూంలో మా కొడుకు ఉంటాడు. మేము ఇందుర్తిలో ఉంటాము. ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఏదన్నా సలహా వచ్చినప్పుడు నా కొడుకుని తీసుకొని నేను అక్కడికి పోయి పరీక్ష రాయించుకొని తీసుకొని వస్తాను.